15వ రోజు నా ఆత్మకథ అంటూ రమణి గారు మరో మలుపు అంటూ రాసిన పుస్తకంలో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. గ్రాండ్ మాస్టర్స్ నాతో. హాస్పిటల్లో సర్జరీ జరిగే సమయంలో నేను చాలా ఉత్సాహంగానే ఉన్నాను. ఎందుకంటే 3 గ్రాండ్ మాస్టర్స్ నా చుట్టూ ఉన్నారు. అందులో ఒకరు నా కొడుకు, ఇంకొక గ్రాండ్ మాస్టర్ చెల్లి, అలాగే సీనియర్ గ్రాండ్ మాస్టర్ మా అమ్మ. వీరంతా నా దగ్గర ఉంటే నాకెందుకు బెంగ? పైగా మంచి మెడిటేషన్ ఆడియోస్ అన్నీ నాకు అందుబాటులో నా దగ్గరే ఉన్నాయి. ఇంత ఆనందానికి గల మరో కారణం ఏంటంటే నాకు రోబోటిక్ సర్జరీ చేస్తామన్నారు. సర్జరీ అంతా కూడా చాలా చిన్న హోల్స్ పెడితే చాలు, సర్జరీ చాలా ఈజీగా రోబోట్ చేస్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ అవటం కానీ కుట్లు రిమూవ్ చేయటం కానీ ఉండదు అని అనటంతో నేను చాలా హ్యాపీగా సర్జరీ రూమ్లోకి వెళ్ళాను. మధ్యాహ్నం 2 గంటలకి సర్జరీ స్టార్ట్ చేశారు. సర్జరీ టేబుల్ మీద పడుకున్నాను. అంతే, తెలివి వచ్చేసరికి ఐసీయూలో ఉన్నాను. ఐసీయూలోకి ఎప్పుడు మార్చారో నాకేమాత్రం తెలియదు. అక్కడ చాలా మంది ఉన్నారు. చాలా చిన్న సౌండ్ టైం ఎంత అయిందో తెలియదు. బహుశా సమయం అర్ధరాత్రి 2 లేదా 3 గంటలై ఉండవచ్చు. విపరీతమైన నొప్పి. కేవలం నా కళ్ళు మాత్రమే అటు ఇటు తిరుగుతున్నాయి. కాళ్ళు, చేతులు, శరీరం, తల ఎక్కడా స్పర్శ లేదు, తిప్పడానికి లేదు. ఎటు తిప్పితే అటు నొప్పి. ఆ సమయంలో నర్సులు మాత్రం తిరుగుతున్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరు ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకుంటున్నారు. నా దగ్గర అరేంజ్ చేసి బీపీ, ఈసీజీ మిషన్ల మానిటర్ సౌండ్ ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ నా గుండె నాతో మాట్లాడుతుంది అన్నట్టుంది. అయితే విపరీతమైన నొప్పి. ఆ నొప్పి నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాను. దానికోసం రమణి, నీ శరీరంలో చాలా పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, అది వాడుకో. నువ్వు అనంతమైన ఆత్మశక్తితో ఉన్నావు. నీ ఆత్మలో అనంతమైన శక్తి ఉంది. నీ శరీరానికి కావలసిన హీలింగ్ పవర్ అంతా కూడా నీలోనే ఉంది. వాడుకో రమణి, వాడుకో అంటూ చెప్పుకుంటున్నాను. అలా నన్ను నేను చాలా మోటివేషన్ చేసుకుంటూ మళ్ళీ నేను పాత జ్ఞాపకాల్లోకి బలవంతంగా వెళ్ళాను. అక్కడ డాక్టర్లు, నర్సులు అందరూ అలా తిరగటం చూస్తే నా వెంటన స్టాఫ్ తిరుగుతున్నట్టు అనిపించింది. నా బ్యూటీ క్లినిక్, నా క్లయింట్స్, స్టాఫ్స్, అలాగే నా స్టూడెంట్స్ నా కళ్ళ ముందు మెదిలారు. ఇప్పటికీ 1000 మంది స్టూడెంట్స్ పైగా నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్పించటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో వాళ్ళు బ్యూటీ క్లినిక్ యూనిట్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ కాళ్ళ మీద నిల్చొని ఎంతో ఆనందంగా, మేడం మీ దగ్గర శిక్షణ తీసుకున్నాము, ఇప్పుడు మేము నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పినప్పుడు నాకు అవధులు లేని ఆనందం కలిగేది. అలాగే 2000వ సంవత్సరంలో మన మాజీ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి చేతుల మీదుగా బెస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో సక్సెస్ లేడీ అని ఒక మంచి అవార్డు తీసుకున్నప్పుడు నా బాధ్యత మరింత పెరిగిందని, నేను క్లయింట్స్ కి ఎంతో చక్కగా సర్వీస్ ఇవ్వాలి, అలాగే మంచిగా స్టూడెంట్స్ ని తయారు చేయాలి, ఈ అవార్డు యొక్క బాధ్యత అదే అని ఆ రోజే అనుకున్నాను. మహనీయుల దర్శన భాగ్యం వల్ల అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మికతలోకి వెళ్ళగలమనడానికి నిదర్శనంగా నేను ఆ సంఘటనను భావిస్తాను. ఎందుకంటే గొప్ప వాళ్ళ చూపు మన మీద పడితే మనం ఒక 10 మెట్లు అప్పటికప్పుడే ఎక్కుతాము అనేది నాకు బాగా అర్థమైంది. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే ఆ సమయంలో నేను బిజినెస్ లో బాగా కూరుకుపోయి ఉన్నాను. ఆ తర్వాత నుండి నా మనసు నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. నేను దానికి అట్రాక్ట్ అవ్వటం జరిగింది. నేను ఎప్పుడు కూడా సైంటిఫిక్ రీజన్ ఉంటేనే ఏ విషయాన్నైనా నమ్మేదాన్ని. అయితే ఈ స్పిరిచువాలిటీ అనేది సైన్స్ కూడా అందనంత ఎత్తులో ఉంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. డాక్టర్స్ వచ్చి చెక్ చేసి రూమ్ కి షిఫ్ట్ చేసే సమయంలో నాకు జరిగింది రోబోటిక్ సర్జరీ కాదు, ఓపెన్ సర్జరీ అని. స్టామా బ్యాగ్ పెట్టారని, యూటిరస్ కూడా తీసేశారని నాకు అర్థమైంది.
అందుకేనేమో రూమ్కి షిఫ్ట్ చేసినప్పుడు బెడ్ మీదకు నన్ను మార్చుతున్నప్పుడు నేను సిస్టర్కి సహకరించలేకపోయాను. నాకు ఇలా ఉందని ఎవరికి, నా స్నేహితులకు, బంధువులకు, నా క్లయింట్స్కి, మా గ్రూప్ మెడిటేషన్ సభ్యులకు తెలియదు. కనుక హాస్పిటల్లో ఇలా ప్రశాంతంగా ఏకాంతాన్ని పొందుతున్నాను. వాళ్ళందరితో నేను ఎంతో ఆత్మీయంగా మాట్లాడాను కాబట్టి నాకు బాగోలేదని తెలిసిన మరుక్షణం వాళ్ళంతా వస్తారు. ఎంతో బాధపడిపోతారు. అందువల్ల నా భర్త, కొడుకు, చెల్లి, అన్నయ్య వీరు మాత్రమే హాస్పిటల్లో ఉండేవారు. కాబట్టి మేము ముగ్గురం చక్కటి సజ్జన సాంగత్యం చేస్తుండేవాళ్ళం. చెల్లి వచ్చి అప్పుడే 15 రోజులైపోయింది. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ లోకంలోని సర్వ సౌకర్యాలు మీ ఇంట్లో నిండాలి. ఏ లోటు లేని కళ్యాణాలన్నీ నీ వెంటే ఉండాలని నాకు మా ఇంట్లో ఉండే అందరి మెయిడ్స్ కి అప్పగింతలు అప్పగించి, సహనంలో సీత, సకల సుగుణాల మూట, సాటిలేనిది మా అక్క, తాను కంటికి రెప్పలా చూడండి, నేను మళ్ళీ వస్తానని చెప్పి వాళ్ళ ఊరికి తిరుగు ప్రయాణం అయ్యింది. ఇక నేను రోజు చక్కగా ఒక ప్రణాళిక వేసుకొని అన్ని ఫాలో అవుతూ ఉన్నాను. నేను నిద్రపోయే ముందు కూడా అన్ని ఆడియోలు వింటూ పడుకునేదాన్ని. ఇల్లంతా ఒక వాయిద్యాలయంలా, ధ్యానాలయంలా ఉంది. చాలా యూనిక్ గా ఉండే సబ్జెక్ట్స్ ఫాలో అయ్యేదాన్ని. జూమ్ సంగ్రామం. నిజానికి ఈ సమయంలో అమ్మ నాకు సహాయం అందించలేకపోయినా అమ్మ యొక్క ప్రేమ, వాత్సల్యం, మమకారాలను తన చైతన్యంతో ఎవరి ద్వారానైనా పంపించే శక్తి ఒక తల్లికే ఉంది. నిజమండి. ఒక తల్లికి ఉన్న శక్తి అసలు ఇక ఈ లోకంలో ఎవరికీ ఉండదు. అది అర్థం చేసుకున్న వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. ఎక్కడున్నా ఒక తల్లి దీవించింది అంటే అది ఒక కాంతి రూపంలో ఆ బిడ్డకి తప్పనిసరిగా చేరుతుంది. నిజం మాస్టర్స్, ఇది చాలా అద్భుతమైన మాట. తన చైతన్యంతో ఎవరి ద్వారానైనా పంపించే శక్తి ఒక తల్లికే ఉంది. ఎస్ అండి, కదండి. అది ప్రతి ఒక్క బిడ్డకి అనుభవమే కదా. ఐ రైట్? ఎందుకంటే కోవిడ్ సమయంలో పరిచయమైన జూమ్ క్లాసులు ఎన్నో, ఆత్మజ్ఞాన తరగతులు, స్వాధ్యాయాలు, ఆత్మ సౌందర్యం క్లాసులు, లోప్ సంగ్రాంప, నక్షత్ర మిత్రులు, పౌర్ణమి ధ్యానాలు, అఖండ ధ్యానాలు, ఇలా ఈ జూమ్ మాధ్యమంలో సజ్జన సాంగత్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ జూమ్లో కలుసుకునే వాళ్ళం. భౌతికంగా ఏ ఒక్కరిని చూడలేకపోయినా, కలవలేకపోయినా ఎంతో ఆత్మీయంగా ఒకే ఇంట్లో కలిసిమెలిసి తిరుగుతూ పెరుగుతున్నామా అన్నంత ఆత్మీయంగా ఉన్నాము. ఇందులో వైజాగ్, దుబాయ్, బెంగళూరు, పామూరు, పొద్దుటూరు, కడప, అనంతపురం, సింగపూర్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి అందరం జూమ్లో ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళమే. కానీ నేను నా ప్రస్తుత పరిస్థితి గురించి ఎవరికీ చెప్పలేదు. ఆత్మబంధువు. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాసులు కూడా తగ్గిపోయి కేవలం రాత్రి 9 గంటలకు మాత్రమే క్లాసులు నిర్వహించుకునే వాళ్ళం. మరియు అక్కాయిపాలెం 80 అడుగుల రోడ్డు వద్ద మా సొంత స్థలంలో అమ్మ ఆధ్వర్యంలో ఒక పిరమిడ్ కట్టించే పనిలో ప్రతిరోజు క్లాసులు, వన్ డే వర్క్షాపులు, భగవద్గీత క్లాసులు, అన్నమయ్య సంకీర్తనలు, కోలాటం క్లాసులు, ఇలా అన్ని అక్క, అన్నయ్య, చెల్లి యొక్క సలహాలు మరియు సహకారంతో నేను, అమ్మ నిర్వహిస్తూ ఉండేవాళ్ళము. అలాగే వాటికి కావలసిన ఫ్లయర్స్, డిజైనింగ్ వర్క్స్, చూడముచ్చటగా ఉన్న పిరమిడ్లు, ఫ్లెక్సీ డిజైనింగ్ అన్నమాట అండి. దుబాయ్లో ఉన్న ఒక ఫ్రెంచ్ అమెరికన్ కంపెనీలో యూనిట్ మేనేజర్గా పనిచేస్తున్న విజయరామరెడ్డి గారు ఎంతో అద్భుతంగా చేస్తూ ఉండేవారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా మందికి వాళ్ళకి కావలసిన సమయంలో మెడిటేషన్ క్లాసులు, కార్యక్రమాలను నిర్వహించేవారు. ఆయన తన ఉద్యోగంలో ఎంతో బిజీగా ఉన్న 21 రోజులు, 41 రోజుల సెషన్స్ యొక్క ఫ్లయర్స్, ప్రోమోస్, యూట్యూబ్ కొరకు ప్రోమోస్ మరియు థంబ్నెయిల్స్, యూట్యూబ్ లైవ్ ఎంతో చక్కగా చేయటం, ఆ ఫ్లయర్స్ లోనే ఆ రోజు జరిగే క్లాస్ యొక్క కాన్సెప్ట్ పూర్తిగా అర్థమయ్యేటట్లు ఎంతో ఇష్టంగా డిజైనింగ్ చేసేవారు. ఆ ఫ్లయర్స్ లో కూడా ఎంతో వైబ్రేషన్ అంటే చక్కటి చైతన్యం ఉంటుంది. అందువల్ల మాకు ఆయన చేసే ఫ్లయర్స్ అంటే చాలా ఇష్టం.
ఎవరేవి ఎన్ని క్లాసులు ఉన్నా ఆ క్లాస్కి కావలసిన ఫ్లయర్స్ చేస్తూనే ఉంటారు. తాను కంపెనీలో ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కాదు అనేది చెప్పకుండా అందరికీ ఫ్లయర్స్ మరియు ప్రోమోస్ చేసి తన ఆధ్యాత్మిక సేవను అందించేవారు. అంతేకాకుండా స్వాధ్యాయంలో భాగంగా రామ్తా నక్షత్రమిత్రులు గ్రంథాలు తానే చదువుతూ అందులో ఉన్న సారాంశం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరిస్తారు. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని మా అందరితో పంచుకుంటారు. ఆయన చేయించే గైడెడ్ మెడిటేషన్ లో ప్రతి ఒక్కరూ ఎంతో సునాయాసంగా 2-3 గంటలు చక్కటి ఎనర్జీతో కూర్చోగలుగుతాం. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆయన ఆధ్యాత్మిక పరిష్కారం చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఏ గ్రూప్ వాళ్ళకైనా జూమ్ లింక్ కానీ యూట్యూబ్ లైవ్ ఇవ్వాలన్నా తన స్థాయిని కూడా మర్చిపోయి తను వర్క్ చేసుకుంటూనే పూర్తిగా ఆ క్లాస్ అయినంత వరకు లైవ్ ఇచ్చేవారు. అది 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. ప్రతిరోజు లేదా ఒక రోజు నుంచి 41 రోజులైనా ఆయన సహాయం అందిస్తారు, నేర్పిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఎంతో దగ్గరగా ఉంటారు. ఆయన ద్వారా టెక్నికల్ వర్క్ చాలా నేర్చుకున్నాను. నాకు సర్జరీ అయ్యాక మానసిక స్థితి చాలా స్ట్రాంగ్ గా ఉన్న శరీరం మొత్తం వీక్ అయిపోయింది. ఆ సమయంలో నాకు అర్థమైన విషయం ఒక్కటే, శరీరానికి శక్తి చాలా అవసరం. ఆ శక్తిని ధ్యానం మరియు జ్ఞానం ద్వారా మాత్రమే నేను తీసుకోగలను. కానీ ధ్యానంలో కూడా నేర్చుకునే శక్తి నాలో లేదు. అప్పుడు విజయరామరెడ్డి గారి మెడిటేషన్ ఎంతో స్వంతన ఇవ్వటమే కాకుండా శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మలకు శుద్ధి చేసుకునే శక్తి వచ్చింది. ఎందుకంటే శరీరానికి రిపేర్ జరుగుతున్నప్పుడు, శరీరం సహకరించినప్పుడు ఆత్మ నుండి వచ్చే సందేశాలు తీసుకోలేం కదా. ప్రతిరోజు ఒక చక్కటి సమయంలో మంచి శబ్ద తరంగాలతో, ఎంతో చక్కటి ఉచ్చారణతో, ధైర్యం, ప్రేరణనిచ్చే వాక్కులతో మెడిటేషన్ చేయించటం వల్ల నా యొక్క వ్యక్తిత్వ తరంగాల్లో ఉన్న దివ్యత్వం ఏకత్వానికి తెచ్చినప్పుడు మాత్రమే నేను నా శరీరాన్ని కావలసిన మంచి స్థితిలోకి తెచ్చుకోగలను. గైడెడ్ మెడిటేషన్ ఒక అద్భుతమైన శబ్దం, నాద. ఆ నాదంతో నా మనసు, శరీరము, ఆత్మ ఒక దివ్యత్వంలోకి వస్తుందని ఎన్నోసార్లు గురుదేవులు పత్రిజీ ప్రసంగాల్లో వినేదాన్ని. కానీ అప్పటి నా స్థితి చాలా బాధాకరంగా ఉన్న సమయంలో విజయరామరెడ్డి గారి గైడెడ్ మెడిటేషన్ నా యొక్క మనోశక్తిని కాకుండా ఆత్మశక్తిని ఎంతో పెంచింది. ఆ సమయంలో డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ ఒక ఎత్తు అయితే, విజయరామరెడ్డి గారి మెడిటేషన్ మరో మలుపు అని చెప్పాలి. ఎందుకంటే ఆ శబ్దం మరియు నాదం వల్ల నాలో ఉన్న కాంతి శరీరం వెలువడింది అని నేను ఘంటాపదంగా చెప్పగలను. మనలో ఉండే ఆత్మ చైతన్యాన్ని చేరుకోవాలంటే దిగులు, బాధ, మన శరీరంలో ఏం జరుగుతుందనే ఆలోచనలు, శరీరం సహకరించినప్పుడు తక్కువ స్థాయి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఛేదించాలి. ఎందుకంటే ఆత్మ యొక్క ప్రణాళిక వైపు ప్రయాణం సాగించాలంటే నేను ప్రతి క్షణం దివ్యత్వంలో ఉన్నప్పుడు మాత్రమే ముముక్షువుల ఆత్మ ప్రణాళికతో ఉండగలను. అంతరంగంలో ఉన్న నిర్దేశాల్లో చేరాలంటే శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ శుద్ధి చేసుకోవాలి. ఆత్మ ఎన్నో సందేశాలు మనకు పంపిస్తుంది. వాటిని చేరుకునే ప్రయత్నంలో ఆ లక్ష్యం వైపు వెళ్ళటం కోసం విజయరామరెడ్డి గారి సహకారం ప్రకృతి ఆ విధంగా ఏర్పాటు చేసిందని గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఆ సమయంలో ఎంతో మంది గురువుల్ని స్మరించుకుంటూ ఆయన వాక్కుల యొక్క ఒక్కో శబ్ద ప్రతిధ్వనిస్తూ నా చెవిలో పడుతున్నప్పుడు ఆ గురువులందరి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలనే తపన ఆ సమయంలో నా శరీరానికి జరిగే బాధను పూర్తిగా మర్చిపోవటానికి, లక్ష్య సిద్ధి వెంట నడవటానికై మనసును స్వాధీనపరుచుకునేలా ఉపయోగపడుతుంది. అంతరంగంలో ఉండే ఆలోచనలు ఎప్పుడైతే దర్శిస్తామో అప్పుడు స్వచ్ఛత ద్వారా స్వచ్ఛమైన వాస్తవికతను ఆలోచన చేయగలమని నా గొప్ప నమ్మకం. శారీరక, మానసిక స్థితుల్లో పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మరింత హెచ్చుతగ్గులు ఉంటాయి. డాక్టర్ చేసే రకరకాల పరీక్షలు, మందులు సెలైన్ ద్వారా ఎక్కుతున్నప్పుడు, నరాలు దొరకక
ఎనస్థీషియన్ పిలిపించి సూది గుచ్చినప్పుడు నా దగ్గర ఉంటున్న చెల్లి, మా బాబు, మా శ్రీవారు, అన్నయ్య, ఫోన్లో విషయాలు కనుక్కుంటున్న మా పాప, మా అక్క, వీరి బాధ వర్ణనాతీతం. నా శారీరక బాధని చూడలేక వారు మానసిక వేదనకు గురి అయినప్పుడు నేను సాక్షిభూతంగా ఉండగలిగాను. ఆధ్యాత్మికతలో తొందర అన్నది ఎప్పుడూ ఉండకూడదు అని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. రేపటి రోజునండి వైద్యం వెలుపల, సాధన లోపల అంటూ పౌర్ణమి యొక్క విశిష్టతను మనకు తెలియజేయబోతున్నారు. తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.